బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సూర్యాపేట జిల్లాని వరుస ప్రమాదాలు వణికించేస్తున్నాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరొక ప్రమాదం చోటు చేసుకుంది సూర్యాపేట జిల్లా మునగాడలో. డివైడర్ మీదుగా సర్వీస్ అంటే డివైడర్ ఢీకొని సర్వీస్ రోడ్డు మీదకి వెళ్ళి అక్కడి నుంచి ఒక ఇంట్లోకి దూసుకు వెళ్ళిపోయింది బస్సు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. రైట్, ముందు వెళుతున్న వాహనాన్ని, అవును అంటే ఈ బస్సుకు సంబంధించి ముందు ఒక వాహనం వెళ్తోంది. దాన్ని ఓవర్టేక్ చేయబోయి దాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బస్సు అదుపు తప్పింది. హైదరాబాద్ జీడిమెట్ల నుంచి యానం వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు ఇక్కడ ఎటువంటి మరణాలు చోటు చేసుకోలేదు. ఆ విషయంలో అదృష్టమనే చెప్పుకోవాలి. ఒక్కసారి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాను, విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే ఈ బస్సు రోడ్డు మీద ట్రావెల్ చేస్తోంది. ట్రావెల్ చేస్తున్న క్రమంలో ముందున ఒక వెహికల్ వెళ్తోంది. దాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో డివైడర్ని ఢీకొట్టింది. డివైడర్ ఇలా ఉంటుంది మనకి. సో ఎప్పుడైతే ఓవర్టేక్ చేసే క్రమంలో ఇలా ఓవర్టేక్ చేసే టైంలో ఆ డివైడర్ని ఢీకొట్టి సర్వీస్ రోడ్డు మీద నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లోకి వెళ్ళిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ఇక్కడ ఇంట్లో కూడా ఎవరూ లేరు. దాంతో ప్రమాదం అంటే మరణానికి సంబంధించి ఎటువంటి మరణాలు సంభవించలేదనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ బస్సులో ప్రయాణిస్తున్న కొంతమందికి మాత్రం గాయాలైనట్టుగా తెలుస్తోంది. రెయిన్బో బస్సుకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సూర్యాపేట అంటే హైదరాబాద్ జీడిమెట్ల నుంచి ఈ బస్సు ప్రారంభమైంది. ఇటు సూర్యాపేట మీదుగా యానాం వెళ్లాల్సిన బస్సు. ఇక్కడ మనం చూస్తే కనుక ఇది పైన స్లీపర్ది. అవును, స్లీపర్కి సంబంధించిన కోచ్ అని చెప్పుకోవాలి. కింద ఇక్కడ కూర్చోడానికి సీటింగ్కి సంబంధించిన కోచ్ కింద చెప్పుకోవచ్చు. ఇది హైదరాబాద్ నుంచి యానాంకి వెళ్ళాలి. సూర్యాపేట దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే సూర్యాపేటకు సంబంధించి మాట్లాడుకుంటే ఒకసారి ఎందుకంటే నిన్న కూడా ప్రమాదం జరిగింది, ఈ రోజు మరో ప్రమాదం. దీంతో సూర్యాపేట జిల్లాను వరుస ప్రమాదాలు వణికించేస్తున్నాయంటే ఇక్కడ కవనైన మాట వినిపిస్తుంది. ఒకసారి ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న ఆగి ఉన్న కంటైనర్కి సంబంధించి ఒక్కసారి రిక్వెస్ట్ పీసీఆర్ టీం. ఎస్, మునగాలకు సంబంధించి మునగాల ముకుందాపురం అలాగే మునగాల ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఈ ప్రమాదాలు చోటు చేసుకున్న ప్రస్తుతం అటువైపు వెళ్లే వాళ్ళని బెంబెలెత్తించేస్తూనే చెప్పుకోవచ్చు. విజువల్ మీరు చూడొచ్చు. నిన్న కంటైనర్ కిందకి దూసుకు వెళ్ళిపోయింది కారు. ఈ సీసీ ఫుటేజ్ ని కనుక మీరు చూస్తుంటే కనుక భయభ్రాంతులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఒకసారి ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురించడం మా ఉద్దేశం కాదు. మేము ఎప్పుడు సమాజ శ్రేయస్సును కోరుకుంటాం, దానిలో భాగంగా కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం మాకు ఉండదు. అయితే ఇటువంటి విజువల్స్ కావచ్చు, ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరుగుతోంది. మునగాల ముకుందాపురం దగ్గర విజువల్స్ నిన్నవి. ఈ రోజు మునగాల ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పరిస్థితి ఇది. ఇక్కడ ముఖ్యంగా ఇటుగా ప్రయాణిస్తున్న వాళ్ళు బెంబెలెత్తిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఏం జరుగుతోంది మునగాల దగ్గర అనే ఒక భయం మాత్రం నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే నిన్న ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు చనిపోయిన పరిస్థితి మనం చూసాం. ఈ రోజు అదృష్టవశాత్తు ఆ ఇంటిలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా బస్సులో కూడా 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ ఇంటిని ఢీకొనడం వల్లే ప్రమాద తీవ్రత తగ్గిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కానీ క్షతగాత్రులు ఇక్కడ అంటే కొంతమందికి గాయాలైన పరిస్థితి. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, సూర్యాపేట జిల్లా దగ్గర ముఖ్యంగా సూర్యాపేట మునగాల దగ్గర ఏం జరుగుతుంది? వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? మీరు అన్నట్లు కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న మునగాల మండల కేంద్రం అనేది ప్రమాదాలకు నిలయంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు కాదు, గతం నుంచి ఎప్పటి నుంచో మునగాల్లో యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. గతంలో హరికృష్ణ తనయుడు కూడా ఇక్కడే యాక్సిడెంట్ గురి కావచ్చు, చనిపోవడం జరిగింది. నిన్న భార్యాభర్తలు ఇద్దరు కూడా కంటైనర్ కింద కారు దూసుకెళ్లిన ఘటన మళ్ళీ వాళ్ళకు కూడా చూసడం జరిగింది. ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కూడా ప్రమాదానికి గురి కావడం జరిగింది. ముందు ఆ గేదెల గుంపు రావడంతో కూడా దాన్ని తప్పించబోయి ఒక్కసారి ఆ డివైడర్ కొన్ని కూడా పక్కనే ఉన్నటువంటి ఓ ఇంట్లోకే దూసుకెళ్ళింది. ఏకంగా ఇంట్లోకే దూసుకెళ్ళినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మీరంతా కూడా ప్రయాణికులు చాలా అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి పెను ప్రమాదం సంభవించలేదు. ఆ సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వీరు జీడిమెట్ల నుంచి యానం వైపు వెళ్తుండే ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో వారంతా కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా ఉలిక్కిపడడం జరిగింది. వారు లేచి చూసేసరికి బస్సు రోడ్డు మీద కాదు, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ అదృష్టవశాత్తు ఆ ఇంట్లో కూడా ఎవరు లేకపోవడం, ఆ పాడుబడ్డ ఇల్లు కావడంతో కూడా ఎవరికి ఎలాంటి
ప్రమాదం జరగలేదు. కానీ ప్రతినిత్యం కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అనేది ప్రమాదాలకు నిలయంగా మారింది. అందులో మునగాల వద్ద ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి కరుసు కానీ దృష్టి కానీ ఈ విధంగా ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పవచ్చు. కానీ వాళ్ళ ట్రావెల్స్ బస్సు వేగంగా వెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా గేదె అడ్డు రావడంతో కూడా అదుపు తప్పి దాన్ని తప్పించపోయి కూడా పక్కనే ఉన్నటువంటి ఆ డివైడర్ పైకి వెళ్ళి కూడా సర్వీస్ రోడ్డు నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ముందుగా కరెంటు స్తంభం ఢీకోవడంతో కరెంటు వైర్లు కూడా తెగిపడడం జరిగింది. కరెంటు స్తంభాన్ని ఢీకోవడంతో కాస్త ప్రమాద తీవ్రత తగ్గిందని చెప్పవచ్చు. ఎందుకంటే స్తంభాన్ని ఢీకోవడంతో కూడా బస్సు కాస్త స్లో అయినటువంటి పరిస్థితి. బస్సు ఆ స్తంభాన్ని ఢీకొని తర్వాత ఇంట్లోకి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ ఇంట్లో ఎవరూ లేదు. ఆ ఇంట్లోనే ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం చెప్పవచ్చు. కానీ బస్సులో ఉన్న వారంతా కూడా అది స్లీపర్స్ కోచ్ కావడంతో వారంతా కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి చూసేసరికి కూడా వారికి ప్రమాదం అర్థమైంది. బస్సులో మొత్తం ఒక నలుగురికి మాత్రం కానీ రమేష్, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం వేగానికి అంటే లిమిట్ కి సంబంధించి దానికి మించి ప్రయాణిస్తూ ఉంటాయి బస్సులు, ముఖ్యంగా హైవేల మీద. సో అటువంటి సందర్భాలు చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు అంటే ఈ ఘటనకు సంబంధించి కూడా అతివేగం కారణమా? రైట్, ఎక్కువగా ఈ ప్రమాదాలు అతివేగం, నిద్రమత్తు ఈ రెండు కారణం. మనం ఎప్పుడు చూసినా కానీ హైవేపై ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం అతివేగం ఒక కారణం అయితే తెల్లవారుజామునే ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే డ్రైవర్లంతా కూడా తెల్లవారుజామును కాస్త నిద్రలోకి వెళ్తుండడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదానికి కూడా కారణం అనేది అతివేగం అని చెప్పవచ్చు. అతివేగం కారణంతో పాటు అకస్మాత్తుగా అనుకోకుండా ఒక గేదెల అడ్డు రావడంతో కూడా ఆ కన్ఫ్యూజన్ లో డ్రైవర్ దాన్ని ఒక్కసారిగా తప్పించబోయి కూడా డివైడర్ ఎక్కించి కూడా సర్వీస్ రోడ్ లో ఉన్నటువంటి కరెంటు స్తంభాన్ని ఢీకోవడం జరిగింది. ఆ కరెంటు స్తంభం నుంచి కూడా ఆ ఇంట్లోకి దూసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కరెంటు వైర్లు కూడా తెగిపడ్డాయి. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. కానీ ఆ కరెంటు వైర్లు బస్సులో ఉన్న వారిపై పడ్డా కానీ పక్క వారిపై పడ్డా కానీ కరెంట్ షాక్ తో కూడా ప్రమాదం జరిగి ఉండేది. అదేవిధంగా ఇంట్లోకి దూసుకెళ్ళినా కానీ ఆ ఇంట్లో ఎవరు లేరు. అదేవిధంగా బస్సు అదుపు తప్పి ఆ బోల్తా పడినా కానీ పల్టీ కొట్టినా కానీ బస్సులో ఉన్నటువంటి 30 మంది వారికి తీవ్ర గాయాలు కావడేది. కానీ అదృష్టవశాత్తు ఆ స్తంభాన్ని ఢీకొని ఆ వెళ్ళడంతో కూడా కాస్త ప్రమాద తీవ్రత తగ్గిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వరుసగా మునగాల మండల కేంద్రంలోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం అనేది కూడా ఈ మునగాల అనేది ఆ ప్రమాదాలకు నిలయంగా మారిందని చెప్పవచ్చు. మొన్న భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏదైతే స్పాట్ లో ఆ కంటైనర్ ఆగి ఉన్నటువంటి కంటైనర్ ఢీకొని కూడా దాని కింది కారు వెళ్ళి నుజ్జు అయినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు అదే స్పాట్ లో కూడా కాస్తంత దూరంలోనే మళ్ళీ వాళ్ళ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వచ్చి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆ కరెంట్ పోల్ ని ఢీకొని ఇంట్లోకి వెళ్ళింది. గతంలో హరికృష్ణ తనయుడు కానీ అనేక ప్రమాదాలు కూడా మునగాల అనేది, ఎందుకంటే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వెళ్తుంటే ఆ మునగాల వద్ద కాస్త కరువు చాలా ఉంటుంది. అది దాన్ని గమనించకుండానే ఈ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా గతంలో ప్రమాదాల దృష్ట్యా కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయినా కానీ ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా అతివేగం, నిద్రమత్తు ఈ రెండే ప్రధానమైనటువంటి కారణాలని చెప్పవచ్చు. మరికొంతమంది కూడా మొన్న జరిగినటువంటి దాంట్లో కూడా అధికారులు దృష్టిలో ఉంచుకొని ఎక్కడ హైవేపై వాహనాలు ఆపకుండా కూడా హైవే అథారిటీ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ కాస్త చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇది నామమాత్రంగా కాకుండా నిరంతరంగా ఉంటే బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆ రోజు ఏదో 2 రోజుల వరకు ఆ విధంగా అడావిడి చేయకుండా నిరంతరం హైవేలపై పక్కన ఏదాంటి వాహనాలు ఆపకుండా చూడాలని చూస్తున్నారు. మనం చూస్తున్నాం బస్సు అయితే ఏకంగా ఇంట్లోకి దూసుకెళ్లడం అనేది మనం చూస్తున్నాం. బస్సులో అంతా కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఉలిక్కి పడ్డ సంఘటన చూసుకున్నారు. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఒక నలుగురికి మాత్రం కాస్త స్వల్పంగా గాయాలు కావడం జరిగింది. కరెంటు పోల్ ని ఢీకోవడంతో ఘటన చాలా కాస్త తగ్గిందని చెప్పవచ్చు. కరెంటు వైర్ కూడా కింద ఊడిపడడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు. ఏదేమైనప్పటికీ కూడా అతివేగం, నిద్రమత్తులై హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. సచిన్. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో ఇది ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారి మునగాలలో నిన్న కంటైనర్ కిందకి కారు దూసుకువెళ్లిన ఘటనకు సంబంధించి విజువల్ మీరు చూస్తున్నారు. రైట్ సైడ్ బాక్స్ లో మునగాల ముకుందాపురం దగ్గర భార్యాభర్తలు ప్రయాణిస్తున్న ఒక కారు కంటైనర్ కిందకి వేగంగా దూసుకు వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ప్రమాద ఘటనా స్థలంలోనే మృతి చెందిన పరిస్థితి. ఈ రోజు మునగాల ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. రెయిన్బో బస్, ఒక ప్రైవేట్ బస్, ఇది ప్రైవేట్ ట్రావెల్ బస్ మీద ఇది స్లీపర్ కోచ్ అనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ముందు ప్రయాణిస్తున్న వెహికల్ ని తప్పించకపోయాయని ఒక మాట వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని పశువులు అడ్డు రావడంతో వాటిని తప్పించబోయే మాట వినిపిస్తోంది. ఏదేమైనప్పటికీ డివైడర్ ని ఢీకొట్టి సర్వీస్ రోడ్ నుంచి ఒక ఇంట్లోకి దూసుకువెళ్ళిపోయిన పరిస్థితి మీరు చూస్తున్నారు. అయితే కరెంటు పొరని ఢీకొట్టడంతో
ఈ రెయిన్బో ట్రావెల్ బస్కి సంబంధించి ఘటనలో మునగాల దగ్గర జరిగిన ఘటనలో ఇక్కడ కరెంటు పోల్ని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత తగ్గింది అన్న మాట వినిపిస్తోంది ఇక్కడ. లేకపోతే ఈ ప్రమాద తీవ్రతను ఊహించాలంటేనే చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితి. ఎందుకంటే కనుక బస్సులో 30 మంది ప్రయాణిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంటిని ఢీకొట్టినప్పుడు ఒకసారి మీరు చూడొచ్చు, ఇల్లు పూర్తిగా ధ్వంసం అయిపోయింది, పెంకుటిల్లు. అదృష్టవశాత్తు ఇక్కడ ఇంట్లో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. ఉంటే కనుక మనం చెప్పుకున్నట్టుగా ప్రమాద తీవ్రతను ఊహించాలంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది అటువంటి సంఘటన. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ నుంచి కాస్త ఇవన్నీ కూడా రెసిడెంట్ అంటే అక్కడ గ్రూప్ మొత్తం అన్ని కూడా రెసిడెన్షియల్ హౌసెస్. సో అక్కడ కనుక ఈ ప్రమాదం ఈ తీవ్రత కనుక వెళ్ళుంటే కనుక అసలు ఊహలకి అందరూ చెప్పుకోవాలి. సో ఇటువంటి నేపథ్యంలో మునగాలకు సంబంధించి ముఖ్యంగా అతివేగాన్ని అక్కడ నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే కనుక అవునైన మాట వినిపిస్తోంది. సో ఏం జరగబోతుంది, ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం ఏం చేయబోతోంది, అలాగే అట్ ద సేమ్ టైం ట్రావెల్స్కి సంబంధించి ఏజెన్సీస్ కావచ్చు లేకపోతే అటుగా వెళ్ళే వాళ్ళు కావచ్చు ఏం చేయబోతున్న అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.